హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆలూ కర్రీ అండి. క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు ఒక్కసారి ఈ ఆలూ కాంబినేషన్లో ట్రై చేయండి. రైస్ అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్, ఎవరైనా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు 2 ఆలూని ఇలా పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఆలు ఆనియన్ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత దాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కాస్తంత కరివేపాకు, కాస్తంత పుదీనా వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసి ఈ ఆయిల్ అంతా క్యాబేజీకి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలి మనకి క్యాబేజీ అనేది ఒక 40 to 50% మగ్గాలి అనమాట. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నుండి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోండి. టమాటా అనేది ఆప్షనల్, ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫ్రై లాగా కూడా బాగుంటుంది అనమాట. ఈ టమాటా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు కారం వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. ఈ కారం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. కారం అనేది మనకి ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకున్నాము అంటే ఈ క్యాబేజీ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మనం వేడివేడిగా ఉన్నప్పుడు చపాతీ అయినా రైస్లోకైనా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో డిన్నర్కి క్విక్గా రెసిపీ కావాలి అంటే